అరుణాచలంలో తప్పితే ఇంకెక్కడ జరిగే గిరి ప్రదక్షిణ రాజంపేటకు దగ్గరలో ఉండే హత్తిరాల్లో జరుగుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు పౌర్ణమి సందర్భంగా మా ఊర్లో అయితే గిరి ప్రదక్షిణ అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజే కాదు, ప్రతి నెలలో పౌర్ణమి రోజు అయితే అత్తిరాల్లో ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అయితే ఉంటది. ఇక్కడ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టి 3 సంవత్సరాలు అయితే అవుతుంది. నేనైతే ఫస్ట్ లో వెళ్ళా, మళ్ళీ ఈ రోజు వెళ్తున్నా. ఇంక ఈ రోజు అయితే నేను మా చెల్లెలు అయితే వెళ్తున్నాము. ఇంక నేనైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసా, ఎందుకంటే మీకు మొత్తం చూపిద్దాం స్టార్టింగ్ నుంచి అని చెప్పి. ఇంక నేను వెళ్ళేటప్పటికి మొత్తం రెడీ చేస్తా ఉన్నారు. మొత్తానికి అలంకరణ అయితే పూర్తయింది. ఇంక అందరూ హారతి దగ్గర దండం పెట్టుకుని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు టైం అయితే 7 అలా అవుతుంది. వచ్చే లోపల ఎంత టైం అవుతుంది చూడండి. దేవుడైతే మా ఇంటి దగ్గర నుంచి వెళ్తాడు కాబట్టి మేమైతే టెంకాయ అయితే ఇస్తాము. అక్కడి నుంచి కోనేరు దగ్గరికి అయితే వెళ్తారు, ఎందుకంటే కోనేరు దగ్గర అయితే గంగా హారతి అయితే ఇస్తారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంకా కోనేరు దగ్గర నుంచి పక్కూరికి అయితే వెళ్తారు. ఆ వెళ్లే రూట్ లో రోడ్ అయితే చూసిండి, మొత్తం కంకర్ గా ఉంది. రోడ్డు వేయాలని చెప్పి లోడ్ పెట్టేశారు. అట్టే దగ్గర ఒక 5 నెలల నుంచి అయితే ఇలానే ఉన్నది రోడ్డు. ఇంకా మొత్తానికి పక్కూరికి అయితే వచ్చేసాము. అక్కడ కూడా ఇంటింటి దగ్గర టెంకాయ అయితే ఇస్తారు. ఇంకక్కడ నాకు ఇష్టమైన లార్డ్ హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంటది. అక్కడ దర్శనం చేసుకుని ఇంకా పక్కూరికి అయితే స్టార్ట్ అవుతారు. ఆ ఊరు దాటుకునే లెక్క తేరు తిరిగిన మన అయితే ఒకటి ఉంటది. అక్కడైతే హారతి వెలిగిస్తారు. ఇంకా హారతి కొండెక్కే దాకా అక్కడే ఉండి పక్కూరులో ఉండే కైలాసగిరి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. పార్ట్ 2 కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్ చేసేయండి. శరమం అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండి, ఫాలో చేసుకోండి మావా.